హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు నా వరలక్ష్మి వ్రతం పూజ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, నాకు పర్సనల్ గా ఎన్ని మెసేజెస్ చేస్తున్నారో, కాల్స్ కూడా చేసి అడుగుతున్నారు ఇంకా పూజ వీడియో రాలేదేంటి అని. వ్రతమైన నెక్స్ట్ డేనే వీడియో అప్లోడ్ చేస్తావేమో అనుకున్నాం, ఇప్పటి వరకు వీడియో ఎందుకు రాలేదని చాలా మంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కోసం మీరు ఇంతగా వెయిట్ చేస్తున్నందుకు. వీడియో పెట్టడానికి లేట్ అయింది ఎందుకంటే వ్రతమైన మార్నింగ్ నుంచే కొంచెం ఫంక్షన్స్ ఉండడం, లేకుంటే రిలేటివ్స్ కి ఇంటికి వెళ్ళడం అలా సరిపోయింది మాకు. సో ఫైనల్ గా ఈ రోజు అయితే వీడియో అప్లోడ్ చేసేస్తున్నా. గుమ్మంకి తోరణాలు కట్టాలి కదా, అవి ముందు రోజు నైటే రెడీ చేసేసుకుంటున్నా. గురువారం నైట్ 10:30 అయింది. రేపు మార్నింగ్ వరలక్ష్మి వ్రతం అయితే అందరు బ్లౌజెస్ కుట్టాను కానీ నా బ్లౌజ్ మాత్రం కుట్టుకోవాలా. ఈ రోజు ఇప్పుడు కుట్టాను అనమాట. మొత్తం కుట్టేసరికి బ్లౌజ్ 10:30 అయింది. అప్పటి వరకు కుడుతూనే ఉన్నా. బహుశా నాకు ఆనవాయితీ అనుకుంటా, ఎప్పుడు ఏ పండగ వచ్చినా సరే బ్లౌజ్ అప్పటికప్పుడు ముందు రోజు నైట్ కుట్టుకోవడమే, ఎప్పుడు కూడా కుట్టుకుని రెడీగా పెట్టుకుంటాం అనేది ఉండదు. రేపు కట్టుకోబోయే శారీ ఇదే. మీకు సీక్రెట్ చెప్పిన, శారీకి ఫాల్స్ కూడా వేయాలా, కనీసం అంచు కూడా కుట్టుకోవాలా, అంత టైం లేదు, బాగా టైర్డ్ అయిపోయా. ఇంకా ఆపేసాను అనమాట బ్లౌజ్ కుట్టేసి. అండ్ రేపు పూజకి నైవేద్యాలు వండుకోవాలి కదా, వాటికి ఏమేమి నానబెట్టుకోవాలో అన్ని ముందు రోజు నైటే నానబెట్టేసా. పచ్చెనగపప్పు, మినపప్పు, అలాగే శనగలు, పెసరపప్పు ఇవన్నీ ముందు రోజు నైటే నానబెట్టేసి అప్పుడు పడుకున్నా. ఇక 11:30 అయిపోయింది, అప్పుడైతే పడుకున్నా. మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ 2:30కి అయితే లేచిపోయాను, ఎందుకంటే నైవేద్యాలను ఒకదాన్నే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అవ్వదు నాకు. కంపల్సరీ ఎర్లీగా లేచి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. లేచి వెంటనే వెళ్ళి బ్రష్ చేసి తలస్నానం చేసి అప్పుడు కిచెన్లోకి వచ్చాను. అప్పటి వరకు అసలు ఏం ముట్టుకోలే, ఎందుకంటే అమ్మవారికి పెట్టేవి కదా, చాలా నిష్టగా ఉండాలి. లెగడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం, అప్పుడు కిచెన్లోకి వచ్చి కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకోవడం, ఇలా స్టార్ట్ అయింది నా డే అయితే. నిన్న నైట్ మినపప్పు నానబెట్టాను కదా, అది ఏమైందంటే చిన్న గిన్నెలో నానబెట్టడం వలన బాగా పైకి వచ్చేసింది. నెక్స్ట్ 2 ఆటల్లోకి షిఫ్ట్ చేసి అప్పుడు మళ్ళీ నానబెట్టాను. ఊర్లు వండడం కోసం పచ్చెనగపప్పు కూడా నానబెట్టాను. అయితే అందులోంచి కొంచెం తీసాను, ఎందుకంటే కుడుముల్లో వేయాలి కదా పచ్చెనగపప్పు. సో అందుకోసం కొంచెం తీసి పక్కకు పెట్టి మిగతాది అయితే బూర్ల కోసం కుక్కర్ పెట్టేస్తున్నా. బూర్ల కోసం పప్పు ముందు రోజు నైట్ ఉడకబెట్టేసుకుని ఉంచుకుంటే మనకి టైం అనేది సేవ్ అయ్యేది. కాకపోతే నాకు అంత ఖాళీ లేదు, సో నాకు స్టిచ్చింగ్ సరిపోయింది. సరే ఇంకేమన్నా సరే రేపు మార్నింగే చూసుకుందాం అన్నట్టుగా ఇంకా ఏమీ రెడీ చేసుకోవాలా, అన్ని అలా వదిలేసాను. అండ్ మరో పక్క కుడుముల కోసం పిండి ఒక్కబెడుతున్నా, అంటే పూర్ణం కుడుములు అలాగే శనగపప్పు కుడుములు, 2 కుడుములు కూడా చేస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా నైట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. స్టిచ్చింగ్ అయ్యేసరికి నాకు 10:30 అయిపోయింది. అప్పటికే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను అనమాట. ఇంకా నాకు హ్యాండ్ వర్క్ చేసుకోవడం కుదరలేదు. ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకో పక్క బ్లౌజ్కి నాకు ఉక్సులు, తాళ్ళు అలాగే హ్యాండ్ వర్క్ మొత్తం చేసుకుంటున్నాను అనమాట. చాలా మందికి అయితే మదర్స్ వచ్చి హెల్ప్ చేస్తారు, వాయినం తీసుకోవడానికి మదర్స్ వస్తారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు అమ్మ పూజ చేసుకుంటుంది, చెల్లి పూజ చేసుకుంటుంది కాబట్టి ఇద్దరు వాళ్ళ ఇళ్ళకాడ వాళ్ళు పూజ చేసుకుంటారు. కాబట్టి ఇంకా నాకు ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయడానికి కుదరదు, ఇంకా ఏమన్నా సరే నేనే చేసుకోవాలి మొత్తం. అండ్ తర్వాత పులిహార కోసం అయితే బియ్యం కడుగుతున్నా, తర్వాత శీరాన్నం కోసం కూడా బియ్యం కడుగుతున్నా. అయితే ఎంతో కాదు కొంచెం కొంచెం చేస్తున్నా, ఎక్కువ చేసిన ఎవరు తినట్లేదు అండ్ వేస్ట్ అయిపోతుంది మొత్తం. తర్వాత ఒక పూట భోజనం చేస్తాం కదా, ఇంక రెండో పూట తినం కదా, సో మొత్తం అలా ఉండిపోతుంది. అందుకోసమే కొంచెం కొంచెం మాత్రమే వండుతున్నా, నైవేద్యం కోసం కొంచెం కొంచెం మాత్రం వండుతున్నా. తర్వాత ఈ పులిహార కోసం అలాగే శీరాన్నం కోసం ఇవి కూడా రైస్ గ్యాస్ మీద పెట్టేసి ఉడికిస్తున్నా. అలా గ్యాస్ మీద ఏమున్నాయో చూసుకోవడం, తర్వాత వెళ్ళి మళ్ళీ చేతి వర్క్ చేసుకోవడం అనమాట. అలా సరిపోయింది. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా 13 రకాల పిండి వంటలు అయితే చేసి కంపల్సరీ పెడతాను. సో నాకు ఇంకా అది అలా అలవాటు అయిపోయింది. ఏమన్నా సరే చేయలేకపోతున్నాం కదా, అంత ఓపిక ఉండట్లేదు కదా, ఏమన్నా ఒక 5 రకాలు లేకుంటే ఒక 7 రకాలు ఇలా పెట్టుకుని చేసేసుకుందానంటే అసలు నాకు ఒప్పుకోవట్లేదు అనమాట. సరే ఎంత కష్టమైనా సరే 13 రకాలు చేసుకుని పెట్టుకోవాల్సిందే అని, ఎంత కష్టమైనా సరే 13 రకాల వంటలు అయితే చేసుకుని పెట్టుకుంటా. అండ్ ఒక పక్క బూర్లకైతే పప్పు ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇంకో పక్క అయితే ఆవు పాలు తెప్పించాను శీరాన్నంలోకి, ఆవు పాలతో వండుతున్నా శీరాన్నం. అలాగే మనం పేటకం దగ్గర కూడా ఆవు పాలు పెట్టుకుంటాం కదా, సో రెండాటికి కలిపి ఆవు పాలు అయితే నిన్న నైటే తెప్పించేసి పెట్టేసా. అండ్ ప్రతి పూజకి కంపల్సరీ సలివిడి పెడతాం కదా, కడుపు చలవాని సలివిడి కంపల్సరీ, సలివిడి పానకం పెడతాం కదా, సో అలాగే ఇక్కడ కూడా సలివిడి పానకం చేస్తున్నా.
అండ్ వరలక్ష్మి అమ్మవారికి శనగలు కూడా చాలా ఇష్టం అంటారు కదా, అందుకోసం శనగలు కూడా నేను నైట్ నానబెట్టేసి రెడీగా పెట్టాను కదా, అవి కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నా. బెల్లం పానకం చేస్తున్నా. అయితే అందులో కొంచెం మిరియాలు, కొంచెం లాలిక్కాయ కూడా వేసి, ఎంతో కాదు చిన్న గ్లాస్లోకి ఏదో పెట్టేమన్న పేరు కోసం కొంచెం చిన్న గ్లాస్లోకి వేసి పెట్టాను అంతే. వ్రతంకి ముందు రోజు కూడా నాతో కొంతమంది అన్నారు, వ్రతం వీడియో చాలా బాగా తీయాలి, మొత్తం అమ్మవారిని గట్ట చక్కగా రెడీ చేసి మంచిగా చూపించాలి, ఈ వీడియో కోసం మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాము, ఎప్పుడెప్పుడు పెడతావా, ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుగా అని ముందు రోజు కూడా అన్నారు. సో నాకే వీడియో పెట్టడం లేట్ అయిపోయింది, కుదరక, అంతకు మించి ఏం కాదు. నార్మల్గా అయితే నైవేద్యాలని చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకుంటా, ఒకదాని తర్వాత ఒకటి చాలా ఫాస్ట్గా అయితే రెడీ చేసుకుంటా. ఇప్పుడు ఏంటంటే వీడియో తీయాలి కాబట్టి వీడియో కూడా షూట్ చేయాలి కదా, సో అందుకోసం కొంచెం లేట్ అయిపోతుంది, 1 అవర్ ఎక్స్ట్రా మనకి టైం పట్టేస్తుంది. అండ్ బూరెల పప్పులోకి జీడిపప్పు, అలాగే కొంచెం లాలిక్కాయల పొడి, అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా, సో అందుకోసం అవి కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వచ్చేసినట్టే. ఇంకా ఇది కూడా రెడీ అయిపోయాక పిల్లల్ని అయితే లేపుతాను, వాళ్ళు వంటలు అయితే చేస్తారు. తర్వాత క్షీరాన్నంలోకి కొంచెం బెల్లం, అలాగే కొంచెం పంచదార వేసి చేశాను. అలాగే మనం జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుంటాం కదా నేతిలో వేపి, సో అవి కూడా వేపేసి క్షీరాన్నంలో అయితే మిక్స్ చేస్తాను. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వెంటనే ఒక చిన్న చిన్న బౌల్లోకి ముందు అమ్మవారికి తీసేసి తర్వాత మిగతాయి అలా పక్కన పెడతానమాట. ముందు ఫస్ట్ అమ్మవారికి తీయాలి కదా, సో అందుకే అమ్మవారికి తీసి ఒక చోట రెడీగా పెట్టుకుంటాను అన్ని నైవేద్యాలు కూడా. తర్వాత పులిహార కూడా చేస్తున్నా. అయితే ఇక్కడ ఏంటంటే నిమ్మకాయ పులిహార చేసేస్తున్నా, ఎందుకంటే చింతపండు పులిహార కాదు. అప్పుడప్పుడు చింతపండు పులిహార పెడతా, లేకుంటే నిమ్మకాయ పులిహార కూడా పెడతాను. ఇక్కడ ఏంటంటే చింతపండు ఉడకబెట్టి మొత్తం ఆ ప్రాసెస్ అంతా అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది, సో అందుకోసమే నిమ్మకాయ పులిహార అయితే చాలా త్వరగా అయిపోతుంది కదా, అందుకోసం అదైతే పెట్టేస్తున్నా. పూజలో అసలు ఏమాత్రం తక్కువ చేయను. నా ఉద్దేశం ఏంటంటే మనం కకృతిగా ఉంటే అమ్మవారు కూడా మనం కోరిన కోరికలు అలాగే కకృతిగానే ఇస్తారు అని అనుకుంటాను. మంచిగా అన్నీ ఏమీ ఆలోచించకుండా మంచిగా పెడితే అమ్మవారు కూడా అలాగే నిండు మనసుతో మనకు అన్నీ ఇస్తారు అని నా ఉద్దేశం అనమాట. అందుకే ఏ పూజలో అయినా సరే ఎలాంటి లోటు చేయను. ఇంకా ఖర్చు గురించి అయితే అస్సలు ఆలోచించాల్సిన పని లేదు. ఆవిడకి ఎంత ఖర్చు పెడితే మనకు అంత ఇస్తారని అది నా నమ్మకం అనమాట. నేను ఆ ఉద్దేశంతో ఆ మైండ్ సెట్తో ఆలోచిస్తాను. అండ్ పులిహోర కూడా రెడీ అయిపోయింది, అది కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ ఒక చోట పెట్టుకుంటే నాకు ఐడియా ఉంటుంది, మర్చిపోకుండా ఉంటాను. ఏదన్నా మర్చిపోతే వెంటనే గుర్తొస్తుంది అనమాట. తర్వాత కుడుముల కోసం పిండి ఆల్రెడీ ఒక్కబెట్టి ఉంచాం కదా, అందులో సగం పిండి అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం పచ్చెనగపప్పు వేసి అప్పుడు కుడుములు చేస్తా. పచ్చెనగపప్పు కుడుములు అయితే చేసి అప్పుడు ఇడ్లీ పాత్రలో వేసి ఉడకబెట్టేస్తాను. ఈ కుడుములు ఉడకబెట్టిన తర్వాత అప్పుడు పూర్ణం కుడుములు అనేది చేసి అవి కూడా అదే ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టేస్తాను. 2 రకాల కుడుములు ఎందుకు అంటే, ఒకటి పూర్ణం కుడుము అయితే అమ్మవారికి, వరలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అంట. పూర్ణం కుడుములు వరలక్ష్మి పూజలో కంపల్సరీ పెట్టుకోవాలని అంటారు, అంటే మా అమ్మ చెప్పుద్ది. తర్వాత ఈ కుడుములు కూడా రెడీ చేసి పెడతాను. నేనైతే చెప్పాను కదా, మ్యారేజ్ అయిన ఫస్ట్ సంవత్సరం నేను ఎలా చేసుకున్నానో ఇప్పటికీ అలాగే పూజ అనేది అలాగే చేసుకుంటున్నా. ఎంత కష్టమైనా సరే 13 రకాల నైవేద్యాలు కంపల్సరీ పెడతాను. పెట్టి ముందు సంవత్సరం ఎలా చేసుకున్నాను అలాగే చేసుకుంటాను అనమాట. చాలామంది బిందులు పెట్టి అమ్మవారికి విగ్రహం తయారు చేసి శారీ అది కడతారు, కాకపోతే నేను అలా చేయను. ఎందుకంటే నాకు ఒక భయం అనమాట. ఎందుకు ముందు నుంచి మనం ఎలా చేసుకుంటున్నాం అలాగే చేసుకుంటే సరిపోద్ది కదా, మళ్ళీ ఏమన్నా తేడా వచ్చిందనుకో మళ్ళీ మైండ్లో అదే పీకుతూ ఉంటుంది. సో అటువంటి అనుమానాలు నాకు ఉన్నప్పుడు ఇంకా జస్ట్ కలసం పెట్టుకుని ఫోటో పెట్టుకుని చేసుకోవడమే. పిల్లల్ని కూడా లేపాను, వాళ్ళు కూడా బ్రష్ చేసి తలస్నానం చేసి నాకైతే పూర్ణాలు అయితే చేసి ఇచ్చారు. తర్వాత బూర్లు కూడా వేసేస్తున్నా. బూర్లు వేసిన తర్వాత పునుకులు, గారెలు కూడా వేసా. ఏంటంటే ఇంకా ఫోన్లో బ్యాటరీ లో అయిపోయింది, ఛార్జింగ్ లేదు, అందుకోసమని ఛార్జింగ్ పెట్టా. అదైతే వీడియో తీయడం కుదరలేదు. ముందు రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా, పూజ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ ముందు బెడ్రూమ్ కూడా ఒకసారి తడి క్లాత్తో తుడిచేసి అప్పుడు పూజకి రెడీ చేసుకుంటా. అయితే పీట అయితే చెక్కపీట పెడతాం మేము నార్మల్గా. అయితే చెక్కపీట నా దగ్గర లేదనమాట, అందుకు ప్లాస్టిక్ పీట మీద చేసుకుంటున్నా. ఎప్పటి నుంచో ప్లాస్టిక్ పీట వాడుతున్నా, ఇప్పటికీ అదే ప్లాస్టిక్ పీట. సో ఇంకా పత్రులు గట్ట అన్నీ తెప్పించుకున్న 11 రకాల పత్రులు తెప్పించాను, అవి కూడా పెట్టేసి ఇంకా అమ్మవారి ఫోటో పెట్టేసి ఇంకా కింద అయితే అరిటాకు వేసి మొత్తం అన్నీ అయితే సర్దేసుకుంటున్నా. మొత్తం నైవేద్యాలు, అమ్మవారి ఫొటోస్ మొత్తం అన్నీ సర్దేస్తా. కలసం మాత్రం స్నానం చేసి వచ్చి మళ్ళీ తల స్నానం చేసి అప్పుడు వచ్చి కలసం పెట్టుకుంటా. అప్పటి వరకు కలసం పెట్టుకోను. ఈ లోపల మొత్తం కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకుంటా. అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం కుడుములు, బూర్లు, గారెలు కూడా అన్ని 11 పెడతాను నైవేద్యం కింద. 11 అంటే 11 గారెలు, 11
11 బూర్లు 11 కుడుములు అలా లెక్క ప్రకారం పెడతాను. ఇలా అరిటాకు శుభ్రంగా క్లీన్ చేసుకుని అప్పుడు అరిటాకు మీద మొత్తం ఇవన్నీ సర్దేస్తాను అనమాట. ఎందుకంటే ప్లేట్స్తో పెడితే బాగా ఎక్కువ స్పేస్ కావాలి, అంత స్పేస్ మనకి లేదు కదా, ఇక్కడ కూర్చుని పూజ కూడా చేసుకోవాలి కదా, అందుకోసం అలా ఆకు మీద అయితే సర్దుకున్నాను. తర్వాత మళ్ళీ తలస్నానం చేసి అయితే వచ్చాను. ఈ లోపట్లో మా పాప అమ్మ నేను రాస్తానమ్మా పసుపు కాళ్ళకి అని అంది. సరే అమ్మ అయితే రాయి, అడిగింది కదా పాపం, సరే అయితే రాయి అన్నాను. సో నాకు పసుపు రాసి వాళ్ళు కూడా పసుపు రాసుకున్నారు. పాపం నా కూతుళ్ళు ఇద్దరు కూడా నాతో పాటు 2 సార్లు తలస్నానం చేశారనమాట. ఎందుకంటే స్నానం చేయకుండా నైవేద్యాలు ఏం ముట్టుకోకూడదు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు. అమ్మ మేము హెల్ప్ చేస్తామన్నారు. సరే అయితే స్నానం చేసి హెల్ప్ చేయాలన్నాను. ఒకసారి చేశారు, మళ్ళీ పూజ చేసుకునే ముందు మళ్ళీ చేశారు. సో పాపం చిన్నపిల్ల అయినా సరే వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ కొత్త సారీ కూడా పూజకు ముందే కట్టేసుకుంటాం మేము. చాలా మంది పూజలో పెట్టుకుని పూజ అయిన తర్వాత కట్టుకుంటారు. మేమైతే అలా కాదు, పూజకు ముందే కొత్త సారీ కట్టేసుకుని అప్పుడు పూజ చేసుకుంటాం. ఇప్పుడు కలసం పెడుతున్నా. కలసం కోసం చాలా మంది వెండి చెంబు అలాగా యూస్ చేస్తారు కదా, రాగి కట్ట. మేమైతే ముందు నుంచి కూడా అమ్మమ్మ కానీ ఇత్తడి చెంబే వాడేవారంట. సో నేను కూడా అంతే ఇత్తడి చెంబే తీసుకున్నాను కలసం కోసం. అండ్ అందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే చిల్లర డబ్బులు పువ్వులు అక్షంతలు వాటర్ మామిడి కొమ్మలు పెట్టి పైన కొబ్బరికాయ పెట్టి ఇలా కొత్త బ్లౌజ్ పీస్ పెట్టేసి కలసం అయితే రెడీ చేసుకుంటున్నా. అయితే కలసం మీద మనం గాజులు పెట్టాలి కదా కంపల్సరీ. సో కొత్త బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా. ఆ బ్యాంగిల్స్ కూడా పెట్టేసి ఇంకా అమ్మవారి ఫోటోకి ఫ్లవర్స్ పెట్టేసి ఇంక మొత్తం అన్నీ అయితే A to Z అన్ని రెడీ చేసేసుకుంటున్నా పూజ కోసం. అమ్మవారిని ఎంత మంచిగా ఎంత అందంగా అలంకరిస్తామో అలాగే మనం కూడా పూజ చేసుకునే మనం కూడా అంతే మంచిగా అంతే అందంగా రెడీ అవ్వాలంట. మంచిగా మనం కూడా రెడీ అయ్యి అమ్మవారు పూజ చేసుకుంటే అమ్మవారు చాలా సంతోషిస్తారంట. అంతేగాని తూతూ మంత్రంగా ఎలా పడితే అలా చేయకూడదంట. చాలా మంచిగా చేసుకోవాలి పూజ. సో నేను అదే పాటిస్తానన్నమాట. ఎంత కష్టమైనా సరే మంచిగా చేసుకోవాలి, చక్కగా చేసుకోవాలి, ఏ లోటు ఉండకూడదు అన్నట్టుగా అలాగా ఆలోచిస్తాను. నా మైండ్ సెట్ అలా ఉంటుంది. నేను రూప్ కూడా తెప్పించుకున్నా. రూప్ కూడా అయితే కలసానికి వేస్తాను. సో నా దగ్గర నెక్లెస్ ఉంటే అమ్మవారి ఫోటోకి పెట్టాను నెక్లెస్. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది మొత్తం. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయడమే. ముందుగా అయితే దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించిన తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు. నేనైతే ఈ పద్ధతిలో చేసుకుంటా. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేనైతే ఇలా చేసుకుంటా. ఏంటంటే పూజకి ముందు వినాయకుడిని పూజించడం మనకి ఆనవాయితీగా వస్తుంది. ఏ పూజలు అయినా సరే వినాయకుడిని పూజిస్తాం కదా. సో ఈ పూజలో కూడా ముందు మేము వినాయకుడిని పూజిస్తాం. తర్వాత వరలక్ష్మి అమ్మవారిని అయితే పూజిస్తాం. ఎటువంటి అవిఘ్నాలు లేకుండా మంచిగా పూజ జరగాలని ముందు వినాయకుడిని మొక్కుకుంటాం అనమాట. వినాయకుడు శుభ శకనానికి గుర్తు కదా. సో అంతా మంచిగా ఉండాలని ముందు వినాయకుడు పూజ చేసుకుంటాం. అయితే పళ్ళులో కొంచెం బియ్యం వేసి పసుపు వినాయకుడిని చేసి కొంచెం తాంబూలం అలాగే బెల్లం నైవేద్యం పెట్టి ముందు విఘ్నేశ్వరుని పూజ అయిన తర్వాత అప్పుడు వరలక్ష్మి అమ్మవారి అష్టోత్తర నామాలు అలాగే కథ మొత్తం అన్నీ అప్పుడు చదువుకుని అప్పుడు ఆ పూజ అయితే చేసుకుంటాం. ఆచమనము, సంకల్పము అలాగే ఆవాహనం, అష్టోత్తర శతనామావళి, ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం అలాగే ప్రదక్షిణం తోరణం పూజ ఇవన్నీ అయిన తర్వాత కథ చదువుకుని అప్పుడు లాస్ట్లో అయితే అమ్మవారికి హారతిస్తాము. కథ చదువుకోవడానికి ముందే తోరణం కట్టుకుని తోరణం పూజ చేసుకుని తోరణం కట్టుకుని అప్పుడు కథ చదువుకోవాలి. కథ అయిన తర్వాత మంచిగా మొక్కుకుని కొబ్బరికాయ కొట్టుకుని అప్పుడు లాస్ట్లో మంగళహారతి ఇస్తాము. నేనైతే పూజ ఈ విధంగా చేస్తాను. మొత్తం పూజ అంతా రికార్డింగ్ చేయడానికి కుదరదు కదా, చాలా లెంత్ అయిపోతుంది. అందుకే కొంచెం మీకు వీడియోలో యాడ్ చేస్తున్నా. ఇంకా తోరణం కూడా కట్టేసుకుని కథ కూడా అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకుని లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసాము. పూజ అయితే చాలా చక్కగా చాలా మంచిగా చాలా బాగా జరిగింది. అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పాపం పూజ అయ్యే వరకు వీళ్ళు కూడా ఏమీ తినలేదు. ఇక రేష్మకి ఆకలి వేస్తుందంటే యాపిల్ తీసుకుని యాపిల్ కొరుక్కుని తింటుంది. అయితే పాపం తనకి పళ్ళు లేవు, పళ్ళన్నీ ఊడిపోయినాయి అనమాట. పాపం పళ్ళు లేవు అమ్మ కొరగలేకపోతున్నానని చెప్తుంది. పూజ అయిన తర్వాత అందరికి టిఫిన్లు వేసి పెట్టానమాట. లాస్ట్ లో హస్బెండ్ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదా, అది కూడా తీసుకున్నా. అయితే మొబైల్లో ఛార్జింగ్ గిట్టే అయిపోతుంది. ఇలా వీడియో షూట్ చేస్తున్నాం, ఇలా అయిపోతుంది. సో ఛార్జింగ్ పెట్టాం, అదైతే వీడియో తీసుకోలేకపోయాను. అండ్ ఎస్ పూజ అయితే ఇంకా అయిపోయింది. చాలా బాగా జరిగింది. సో అందరూ చాలా వెయిట్ చేశారు కదా, మరి ఎలా ఉంది వీడియో అనేది నాకు చెప్పడం అయితే అసలు మర్చిపోకండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. మీరు ఎలా చేసుకున్నారు పూజ కామెంట్ చేయండి.